రేడియేషన్ ట్రీట్మెంట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి? సో రేడియేషన్ ట్రీట్మెంట్ స్టెప్లో ఫస్ట్ ఇమేజింగ్ ఉంటుంది, అంటే బాడీ ఎలా ఉంది అన్నది మనం ఒక కంప్యూటరైజ్డ్ ఇమేజ్ చేసుకుంటాము. దాని తర్వాత ఇమ్మొబిలైజేషన్ చేస్తాము. ఇమ్మొబిలైజేషన్ చేసిన తర్వాత సిటీ సిమ్యులేషన్ చేస్తాము. సిమ్యులేషన్ అంటే ఈ బాడీ ఈ పొజిషన్లో పేషెంట్ యొక్క ఆకారాన్ని కంప్యూటర్లో తయారు చేస్తాం. ఆ కంప్యూటర్లో తయారు చేసిన తర్వాత ఎక్కడ రేడియేషన్ ఇవ్వాలి, ఎక్కడ రేడియేషన్ ఇవ్వద్దు అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. దాన్ని కాంటూరింగ్ అంటాం. కాంటూరింగ్ చేసి మనం ఏంటంటే డోస్ ఇంత రేడియేషన్ ఇక్కడ ఇవ్వాలి అని డోస్ ప్రిస్క్రిప్షన్ చేస్తాం. అలా డోస్ ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత రేడియేషన్ డెలివరీ చేయటం అన్నది జరుగుతుంది. ఇవి యూజువల్గా మన రేడియేషన్ ట్రీట్మెంట్లో వచ్చేటటువంటి స్టెప్స్. ఏ ఏజ్ వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? అంటే మీరు అన్నట్టు కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ సమ్ ఏజ్ వరకు, ఇప్పుడు మీరు అన్నట్టు 70 అబోవ్ వాళ్ళకి కొంచెం కీమో ఇవ్వాలంటే చాలామంది అదే అండి, అంటే అక్కడ ఏజ్ మేము ఈ క్రోనలాజికల్ ఏజ్ కన్సిడర్ చేయము. బయోలాజికల్ అంటే క్రోనలాజికల్ అంటేనేమో నిజంగా పేపర్ మీద ఉన్నట్టు మనం చూస్తే చాలామంది ఏజ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు, తక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ లాగా వీక్గా ఉంటారు. సో మేము బేసికల్గా మా క్రోనలాజికల్ ఏజ్ కాదు, అంటే ఆధార్ కార్డులో అలాంటి ఏజ్ కాదు, మేము బయోలాజికల్ ఏజ్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ మనిషి ఎంత ఏజ్ ఉంటుండొచ్చు అని. యూజువల్గా ఏంటంటే అబోవ్ 70 బయోలాజికల్ ఏజ్. అంటే చాలాసార్లు కోరిలేట్ అవుతుంది, కొన్నిసార్లు కోరిలేట్ కూడా కాదు. అబోవ్ 70 మనము కీమోథెరపీస్, అగ్రెసివ్ కీమోథెరపీస్ అవాయిడ్ చేస్తాం. ఓకే, మెయిన్ టాబ్లెట్స్ రూపంలో ఇస్తూ ఉంటారా, ఎలా ఇస్తుంటారు? వాళ్ళకు డోస్ తక్కువ చేయటము అట్లాంటివి చేస్తుంటాం. డాక్టర్ గారు, ఉమెన్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఫర్టిలిటీ ఉండదా? అవునండి. సో ఫర్టిలిటీ ఇష్యూస్ కీమోథెరపీ వల్ల తగ్గుతాయి. అందుకని మేము యూజువల్గా ఈ పేషెంట్స్కి ఊసైడ్ ప్రిజర్వేషను, తర్వాత ఓవా బ్యాంకింగ్ లాంటివి సజెస్ట్ చేస్తాం. కీమోథెరపీ ఏంటంటే ఎస్పెషల్గా డివైడ్ అయ్యే కణాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ గ్యామెట్స్ ఊసైట్, స్పర్మోసైట్, మేల్స్లో అయితే స్పర్మ్ బ్యాంకింగ్ చేస్తాము, ఉమెన్లో ఏమో ఊసైట్ బ్యాంకింగ్ లాంటివి చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వాళ్ళకు కూడా కీమోథెరపీస్ అవన్నీ ఉంటాయండి. కాకపోతే సర్వేలెన్స్ చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. ఆ కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నిర్వహించడానికి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంత తక్కువ ఏజ్లోనే క్యాన్సర్ వస్తుంది, తినే ఫుడ్ వలన, మరి దేని వల్ల? అవునండి, నెంబర్ ఆఫ్ కార్సినోజన్స్ మన బాడీలో కార్సినోజనం శాతం పెరిగింది. ఎందుకంటే రకరకాల కంటామినెంట్స్ అన్నవి మన ఫుడ్లో వచ్చినాయి. దానివల్ల ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ కంటామినేషను, వీటన్నిటి వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. సరే, ఈ ట్రీట్మెంట్లో సపోర్టివ్ కేర్ అంటే ఏంటి? అదే అండి, సపోర్టివ్ కేర్ అంటే సపోర్ట్ ఇవ్వటం లాంటిది. యూజువల్గా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ చేయటం వల్ల మనిషికి వస్తే వీక్ అవుతారు కదా, ఆ వీక్నెస్కి మనం సపోర్ట్ ఇవ్వటం. సో ట్రీట్మెంట్ అంటే కేవలం కీమోలు, రేడియేషన్ ఇవ్వటమే కాదు, అడిషనల్గా ఈ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడం కూడా మనం సపోర్టివ్ కేర్ కిందకి కన్సిడర్ చేస్తాం. కేవలం బయోలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఎమోషనల్ సపోర్టు, ఫిజికల్ సపోర్టు, న్యూట్రిషనల్ సపోర్ట్, ఇందాక అడిగారు క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం తినాలి, వీటన్నిటిని కలిపి మనం సపోర్టివ్ కేర్ అని అంటాం.